శివరంజని సంతోష్ డాక్టర్ పీడియాట్రిషియన్ పిల్లల డాక్టర్. ఏమైంది గిరీష్ అని చెప్తే ఒక యుద్ధం జరిగింది డాక్టర్ మధ్యలో, సిస్టమ్ మధ్యలో. ఆమె ఒక రెడ్ ఫ్లాగ్ రేజ్ చేసింది. ఏందనంటే ఓఆర్ఎస్ రూపంలల్లా షుగర్ డ్రింక్లు పోరలకు దాగిపిచ్చి పోరల హెల్త్ ఖరాబ్ అవుతుంది, రీహైడ్రేషన్ సాల్ట్స్ అని చెప్పి మనం మాట్లాడతాం. ఓఆర్ఎస్ ఈ వీటిని తీయటి తేనె లాంటి డ్రింక్స్ని ఓఆర్ఎస్ అని చెప్పి చలామణి నడిపిస్తున్నారు అని చెప్పి ఈమె రెడ్ ఫ్లాగ్ రేజ్ చేస్తే ఈమెకు లీగల్ నోటీసులు ఇచ్చి ఈమె రిజైన్ చేసేటట్టు ఒత్తిడి తీసుకొచ్చిండ్రు. ఆమె ఏమన్నదంటే ఇనఫ్ ఈజ్ ఇనఫ్, నా పదవి పోతే పోని, నాకు పిల్లలు ఇంపార్టెంట్, పిల్లల భవిష్యత్ ఇంపార్టెంట్, పిల్లల ప్రాణాలు ఇంపార్టెంట్. ఇసుంటోళ్ళ కాళ్ళు కడిగి నెత్తి మీద నీళ్లు పోసుకున్నా తక్కువనే. జనరల్గా మనకు మోషన్స్ అయినా వాంతులు వచ్చినా ఎనర్జీ పోతున్నది కాబట్టి మనకు రీహైడ్రేషన్ సాల్ట్స్ ఎక్కువ ఇమ్మీడియట్గా ఇన్స్టాంట్గా కావాలి కాబట్టి ఓఆర్ఎస్ తీసుకో అని చెప్పి చెప్తారు. అది కేవలం ఒక క్యాజువల్ ఎలక్ట్రోలైట్ డ్రింక్ కాదు ఫ్రెండ్స్, సైంటిఫిక్ బ్యాలెన్స్డ్ థెరపీ అది. ఇది గిరీష్ గారు మాట్లాడతలేడు, శివరంజని గారు మాట్లాడతలేరు. WHO యూనిసెఫ్ గైడ్ లైన్స్ ప్రకారం వచ్చిన కథనం. ఈ కథనం కంప్లీట్గా టైమ్స్ ఆఫ్ ఇండియాలో వచ్చిన కథనం. కంపెనీలు రీబ్రాండ్ చేసి ఇట్లాంటివి తీసుకొని వచ్చి పిల్లల భవిష్యత్తుతో ఆడుకుంటుంటే, షుగర్ డ్రింకులు తయారు చేసి పోరలకు ఇస్తుంటే, పోరల హెల్త్ ఖరాబ్ అవుతుంటే గడ్డి వీక్తున్నదా ప్రభుత్వం అని చెప్పి నేను ఇలా మాట్లాడుతున్నా. Gautam Model School, Sun City branch, admissions are open for 2026. No admission fee, free school uniform and also bus transportation available for nursery to 10th class. Hurry up. Address: Sun City branch opposite Kasturba Trust. Limited seats. Contact us now 8121573123 and 8977113123. నా దృష్టిలో ఫ్రెండ్స్ ఇప్పటిదాకా మాట్లాడినా చూడు, ఇవంతా అబ్సల్యూట్ రాజకీయం మాట్లాడినా. బట్ ఈ కంటెంట్ ఇప్పుడు ఏదైతే నేను రీసెర్చ్ చేసి తీసుకొని వచ్చిన చూడు, ఈ కంటెంట్ పోదు. నేను ముందే డిస్క్లైమర్ చేసి చెప్తున్నా, ఎందుకు చెప్పాలా, ఎవరికి అవసరం లేదు, అంతే కదరా. ఎవడన్నా ఎట్లన్నా చావని ఎట్లన్నా పోని, మనకేం చేసేది ఉంది. బట్ నా ఆత్మ సంతోషం కోసము, నా ఆత్మ గౌరవం కోసము శివరంజని సంతోష్ డాక్టర్, షీఈ్ ఎ పీడియాట్రిషియన్, ఈమెకి చిట్టా అంకితం చేస్తున్నాము. ఆమెకు పాదాభివందనం చేస్తుంది చిత్రగుప్త. టైమ్స్ ఆఫ్ ఇండియాలో వచ్చిన కథనం తీసుకొని వచ్చి మేము మాట్లాడుతున్నాం. ఆమె శివరంజని సంతోష్ డాక్టర్ పీడియాట్రిషియన్ పిల్లల డాక్టర్. ఏమైంది గిరీష్ అని చెప్తే ఒక యుద్ధం జరిగింది డాక్టర్ మధ్యలో, సిస్టమ్ మధ్యలో. ఏం జరిగింది ఫ్రెండ్స్ అని మాట్లాడితే ఒక హైదరాబాద్ డాక్టర్ శివరంజని సంతోష్, ఆమె ఒక రెడ్ ఫ్లాగ్ రేజ్ చేసింది. ఏందనంటే ఓఆర్ఎస్ రూపంలల్లా షుగర్ డ్రింక్లు పోరలకు దాగిపిచ్చి పోరల హెల్త్ ఖరాబ్ అవుతుంది వాళ్లకు. పోరలు అంటే పోరలు పసికూనలు. ఓరల్ హైడ్రేషన్ సాల్ట్స్ అని చెప్పి మనం రీహైడ్రేషన్ సాల్ట్స్ అని చెప్పి మనం మాట్లాడతాం. ఓఆర్ఎస్ ఈ వీటిని తీయటి తేనె లాంటి డ్రింక్స్ని ఓఆర్ఎస్ అని చెప్పి చలామణి నడిపిస్తున్నారు అని చెప్పి ఈమె రెడ్ ఫ్లాగ్ రేజ్ చేస్తే ఈమెకు లీగల్ నోటీసులు ఇచ్చి ఈమె రిజైన్ చేసేటట్టు ఒత్తిడి తీసుకొచ్చిండ్రు. ఆమె ఏమన్నదంటే ఇనఫ్ ఈజ్ ఇనఫ్, నా పదవి పోతే పోని, నాకు పిల్లలు ఇంపార్టెంట్, పిల్లల భవిష్యత్ ఇంపార్టెంట్, పిల్లల ప్రాణాలు ఇంపార్టెంట్. ఇసుంటోళ్ళ కాళ్ళు కడిగి నెత్తి మీద నీళ్లు పోసుకున్నా తక్కువనే. ఆమె అన్న మాట చూడండి, ఇనఫ్ ఈజ్ ఇనఫ్, దిస్ వాజ్ ది లాస్ట్ నెయిల్ ఇన్ ది కాఫిన్, ఐ కెనాట్ టేక్ దిస్ టాక్సిసిటీ ఎనీమోర్. ఇఫ్ ఐ హ్యావ్ టు చూస్ బిట్వీన్ చిల్డ్రన్ అండ్ IAP, ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫ్ పీడియాట్రిక్స్ అనేది ఉంటుంది, అది IAP అని అంటే, ఐ విల్ చూస్ చిల్డ్రన్. మహనీయురాలు, ఆమెకు నిజంగా వందనం చేస్తున్నాం. ఆమె బయటికి తీసుకొచ్చింది. ORS అనేది ఒక లైఫ్ సేవింగ్ మెడికల్ ఫార్ములా. జనరల్గా మనకు మోషన్స్ అయినా వాంతులు వచ్చినా ఎనర్జీ పోతున్నది కాబట్టి మనకు రీహైడ్రేషన్ సాల్ట్స్ ఎక్కువ ఇమ్మీడియట్గా ఇన్స్టాంట్గా కావాలి కాబట్టి ORS తీసుకో అని చెప్పి చెప్తారు. అది కేవలం ఒక క్యాజువల్ ఎలక్ట్రోలైట్ డ్రింక్ కాదు ఫ్రెండ్స్, సైంటిఫిక్ బ్యాలెన్స్డ్ థెరపీ అది. ఇది గిరీష్ గారు మాట్లాడతలేడు, శివరంజని గారు మాట్లాడతలేరు. WHO యూనిసెఫ్ గైడ్ లైన్స్ ప్రకారం వచ్చిన కథనం. ఈ కథనం కంప్లీట్గా టైమ్స్ ఆఫ్ ఇండియాలో వచ్చిన కథనం. సైన్స్ బిహైండ్ ORS ఏమున్నది అని అంటే, ORS వెనకాల ఉన్న సైన్స్ ఏంది అని చెప్పి మాట్లాడితే, ORS అనేది ఒక సోడియం గ్లూకోజ్ కో ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ అని అన్నమాట. మన పేగులల్లో ఒక ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ లాగా పనిచేస్తుంది. దేని మీద? సోడియంని గ్లూకోజ్ని ట్రాన్స్పోర్ట్ చేసుకుంటూ నడిపిస్తుంది. ఇది ర్యాపిడ్ అబ్జార్ప్షన్ చేస్తుంది ఫ్లూయిడ్స్ని మొత్తం, ఇన్స్టాంట్ ఎనర్జీ ఇయనికే. దీని రేషియో చాలా క్రిటికల్ ఉంటుంది. ఇప్పుడు నేను అంత సైంటిఫిక్గా పోవాల్సిన నాకు అవసరం లేదు. జనరల్గా పీడియాట్రిక్ అంటే పిల్లల క్లినికల్ మాన్యువల్స్లా WHO సైన్స్ దీన్ని రికమెండ్ చేస్తుంది. WHO ఫార్ములా అగర్ ఎగ్జాక్ట్ కంపోజిషన్ అగర్ మనం తీసుకొని మాట్లాడితే అకార్డింగ్ టు ది టైమ్స్ ఆఫ్ ఇండియా, సోడియం క్లోరైడ్ వచ్చేసి 2.6 grams, పొటాషియం క్లోరైడ్ 1.6 grams, సోడియం సిట్రేట్ 2.9 grams అండ్ గ్లూకోజ్ 13.5 grams per liter. ఇండ్ల నుంచి ఏది డీవియేషన్ అయినా, ఏది ఎక్కువ తక్కువ అయినా ఇమ్మీడియట్గా దీని చేంజ్ ఎఫెక్టివ్నెస్ అనేది కనిపిస్తుంది అని చెప్పి WHO చెప్తున్నది. ఇప్పుడు మార్కెట్ ప్రాబ్లం ఏందని అంటే, ORS పేరు మీద కొన్ని సేమ్ కలర్లు పెట్టి సేమ్ ప్యాకేజింగ్లు పెట్టి పేరెంట్స్ని మిస్యూజ్ చేసి డాక్టర్లకు, ఇక మీకు తెలుసు కదా మెడికల్ ప్రాక్టీషనర్స్ ఏం చేస్తారో,
పెట్టి ఓఆర్ఎస్ లెక్క షుగర్ డ్రింక్లను నమ్ముడు మొదలెట్టిండ్రు. ఇది FSSAI కూడా నోటీసులకు తీసుకొచ్చింది, కోర్టు కూడా దీన్ని అబ్జర్వ్ చేసింది. అయితే పర్మిసబుల్ ఇంకా యాక్చువల్ గ్యాప్ ఎంత ఉంది అని అంటే రియల్ ఓఆర్ఎస్లలో ఏమేమి ఉంటుందని చెప్తున్నాం ఫ్రెండ్స్ మనము 2.7 grams ఆఫ్ గ్లూకోజ్ పర్ 200 ml ఉంటే కొన్ని డ్రింక్లల్లో 20 to 25 grams ఆఫ్ షుగర్ పర్ 200 ml. 2.7 grams ఎక్కడ, 20 to 25 grams ఎక్కడ అంటే పిల్లల హెల్త్ ఏ రకంగా అవుతుందో అనేది నువ్వు చూడు. పిల్లల గురించి మాట్లాడుతున్న ఈ మహనీయురాలకి డాక్టర్కి వీళ్ళు రిజైన్ చేసేటట్టు ఒత్తిడి తీసుకొచ్చారు అంటే మనం ఏ వ్యవస్థలో మాట్లాడుతున్నామో పని చేస్తున్నామో చూడు. తెలంగాణలో హెల్త్ మినిస్టర్ గారికి మా ఒక విన్నపం, అర్జీ, మళ్ళా ఈ హై షుగర్ అనేది నీ ఆస్మాటిక్ బ్యాలెన్స్ని డిస్టర్బ్ చేస్తుందట, కంప్లీట్గా వాటర్ని మన ఇంటెస్టైన్స్కి గుంజుకుంటుందంట, నీకు డయోరియా ఇంకా డిహైడ్రేషన్ పెంచుతుందంట. అబ్సల్యూట్గా డేటా మాట్లాడుతున్న టైమ్స్ ఆఫ్ ఇండియాలో వచ్చిన కథనం ప్రకారం గ్లోబల్ నామ్స్ ఏమని ఉన్నది అని అంటే WHO, CDC, NHS క్లియర్లీ ఏమని మాట్లాడుతున్నారంటే ఎలక్ట్రోలైట్ డ్రింక్స్ ఏవైతే ఉంటాయో చూడు ORSని రీప్లేస్ చేయలేవు డయోరియా ట్రీట్మెంట్లా అని చెప్పి క్లియర్ కట్గా గ్లోబల్ హెల్త్ గైడ్ లైన్స్లలో మాట్లాడుతుంది. FSSAI కూడా ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా కూడా దీని మీద మాట్లాడుతున్నది. వాళ్ళు ఏమని చెప్పారనంటే ORS లేబుల్ అనేది నాన్ కంప్లైంట్ షుగర్ డ్రింక్స్లలో పెట్టడం అనేది మిస్లీడింగు, రిస్కీ అని చెప్పి ఫుడ్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ అథారిటీ ఆఫ్ ఇండియా October 14th and 15th కూడా నోటీసులు జారీ చేసింది, ఆర్డర్లు జారీ చేసింది. కోర్టు కూడా ఇంటర్వ్యూన్స్ అయింది. ఢిల్లీ హైకోర్టు ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ FSSAI ఏదైతే చెప్పిందో దాన్ని మద్దతు తెలిపింది, దానికి కవచమై నిలబడ్డది కోర్టు. దీన్ని ఆపాలా అని చెప్పారు. ఢిల్లీ హైకోర్టు జడ్జిమెంట్లు కూడా ఉన్నాయి. కంపెనీలు రీబ్రాండ్ చేసి ఇట్లాంటివి తీసుకొని వచ్చి పిల్లల భవిష్యత్తుతో ఆడుకుంటుంటే, షుగర్ డ్రింకులు తయారు చేసి పోరలకు ఇస్తుంటే, పోరల హెల్త్ ఖరాబ్ అవుతుంటే గడ్డి వీక్తున్నదా ప్రభుత్వం అని చెప్పి నేను ఇలా మాట్లాడుతున్నా. గ్రౌండ్ రియాలిటీ ఏంది తెలుసా ఫ్రెండ్స్? వీటి మీద ఇప్పటి వరకు సుమారు 75 నోటీసులు FSSAI మన ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఇష్యూ చేసింది. తెలంగాణ, కర్ణాటక, AP ఇంకా ఇట్లాంటి డ్రింక్స్ని ప్రమోట్ చేస్తుంది. మళ్ళీ దీని మీద మీరు ఏం మాట్లాడుతారో నాకు ఒకసారి చెప్పండి. హై రిస్క్ రీజియన్స్ ఉంటాయి, ఎక్కడెక్కడ ఉన్నాయి అని అంటే రాష్ట్రాలు బీహార్ లాంటి దగ్గర ఇది ఇంకా ఎక్కువ చలామణి అవుతున్నది. సిమిలర్ ప్రోడక్ట్స్ కూడా మనకు కనబడుతున్నాయి అన్నట ఇళ్ళల్లో. ఎట్లా అనంటే ORSL ప్లస్, ORSL రీహైడ్రేట్, ఎలక్ట్రాల్ ప్లస్ ORS, రీబ్యాలెన్స్, వైటర్స్, ఇవన్నీ కన్ఫ్యూషన్స్ ఇస్తున్నాయట. ఇది కంప్లీట్గా లీగల్ వయలేషన్ అవుతుంది అని చెప్తున్నారు. అకార్డింగ్ టు ది యాక్ట్ ఆఫ్ 2006 violates Food Safety and Standards Act, Relabeling and Displaying Regulations 2020, Advertisements and Claims Regulation 2018 ప్రకారం ఇది చట్ట విరుద్ధం అని చెప్పి క్లియర్ కట్గా మాట్లాడుతున్నారు. ఏదైనా రాంగ్ డ్రింక్ ఇచ్చి పిల్లల భవిష్యత్తు దెబ్బతిన్నది అని అంటే కంపెనీ, దాని రెగ్యులేటర్, నోరు మూసుకున్న పార్టీ, అధికారులు, బ్యూరోక్రసీ బాధ్యుల కారా? మీరు చెప్పురు ఫ్రెండ్స్. మళ్ళీ ఇలా డాక్టర్ సంతోష్ గారు ఇచ్చిన ఏదైతే మెసేజ్ ఏదైతే ఉన్నదో ఇది ప్రతి ఇంటికి తీసుకుపోయే బాధ్యత మీద నాదా? ఒక ప్రకాష్ రాజ్ మీద ఉన్నంత ఇంట్రెస్టు మన పిల్లల భవిష్యత్తు మీద లేదా? మీరు ఆలోచించుండ్రు. ORS కా నామ్ యూజ్ కరకే జో భీ నౌటంకీ కర్నేగా నై చలేగా అని అనేది సంతోష్ గారు చెప్పిన మాట. ఆలోచిస్తారా లేక అనుభవిస్తారా? ఇది జర నలుగురికి షేర్ చేయరు ఫ్రెండ్. ఒక ఇల్లు కుప్పగూలకుండా జర కాపాడబడుతుంది. దయచేసి చెప్తాం, మేము ఎప్పుడు కూడా ఎవరికి చెప్పం. మీ ప్రతి ఒక్క గ్రూప్లో ఇది వేసి ఈ మహిళా మూర్తికి నిజంగా మనం ఆమెకు మద్దతు తెలిపినట్టయితుంది, ఆమె పోరాడుతున్న పోరాటానికి. భారత్ మాతాకి జై.